ఆయన ఆస్తులకు అంతే, ఏదైనా అంతే ఉంటది. ఇప్పుడు చంద్రబాబు మీద అవినీతి ముద్ర జగన్ వేస్తారు, జగన్ మీద అవినీతి. అంటే వీళ్ళ టైంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ అనో ఎన్ఆర్ రింగ్ రోడ్ అనో ఇలా కొన్ని వేశారు కదా, ఓకే అది నిరూపిత అయింది, అయితే సెకండరీ. ఇప్పుడు కూడా అలాంటిది ఏమన్నా చూడడం సేమ్ అంతే ఉంటది అంటున్నా. అవినీతి ఆరోపణలు చేయడం సహజం, కోర్టుల దాకా వెళ్లేది ఎన్ని, కోర్టులో శిక్షలు పడేది ఎన్ని, ఇవన్నీ లెక్క. బేసిక్ గా కోర్టులు చెప్పిన దాని ప్రకారం అయితే ప్రభుత్వ పాలసీల విషయంలో కుంభకోణాల కింద చూడలేదు వాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో చూసినా, లేకపోతే అమరావతి చూసినా, ప్లాన్ జోన్ ఇవన్నీ ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు. అదే తీర్పులు ఎలాకి ఉపయోగపడతాయి కదా, ఏముంటది. మంత్రులు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తా ఉంటే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాలు, రేషన్ వాహనాలు కనుమరుగు కాబోతున్నాయి త్వరలో. అది చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రుల స్టేట్మెంట్ లో కూడా డిఫరెంట్ ఉంది. కాసేపు వాలంటీర్ ఉంటారంటున్నారు, కాసేపు ఉండరంటున్నారు, ఆల్టర్నేటివ్ చేస్తున్నాం అంటున్నారు. అట్లా సచివాలయాలకు సంబంధించి అయితే కొన్ని రంగులు మార్చారు, కొన్ని నడుస్తున్నాయి. అది ఏం చేయబోతున్నారు అది చూడాలి. అవి గనక మారిస్తే ఖచ్చితంగా చర్చనీయాంశం ఉంది. నేను చెప్పినట్టు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసి మారిస్తే నో ప్రాబ్లం. ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయకపోతే గనక అది పబ్లిక్ దూరం అవుతుంది, ఓ సేవ దూరం అయిందంటే మైనస్ అవుతుంది. అంటే రేపు జరిగే పంపకాలు అయితే 1వ తేదీన అయితే ఆగట్లేదు, అది కూడా సచివాలయాల సిబ్బందితోనే అనేది. నిజంగా వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలంటే రేపే ఆ మిగిలిన వాలంటీర్లతోనే పంపిణీ చేస్తే అయిపోయేది కదా, ఎందుకు పక్కన పెడుతున్నారు? 2 కోణాలు కనబడుతుంది. ఒకటి, జగన్